లింగ ఆధారిత హింస వద్దు అని, దానిని 100% నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తిరుపతి డిఎల్డిఓ నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. జెండర్ ఆధారిత హింసకు వ్యతిరేకంగా జాతీయ ప్రచారంలో భాగంగా శనివారం తిరుపతి రూరల్ మండలం పుదిపట్ల పంచాయతీలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. లింగ ఆధారిత హింస వలన కలిగే నష్టాలు, మహిళలు, బాలికలు పడుతున్న ఇబ్బందులపై ప్లకార్డులతో ప్రదర్శన చేశారు. ప్రతి గ్రామంలో మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సమన్వయంతో ఈ హింసను ఎప్పటికప్పుడు అడ్డుకోవాలని డిఎల్డిఓ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుపతి రూరల్ ఎంపీడీఓ రామచంద్ర, పంచాయతీ కార్యదర్శులు, మహిళా సమైక్య ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నవంబర్ 23 నుంచి డిసెంబర్ 24 వరకు జెండర్ క్యాంపెయిన్ జరుగుతుంది. ఈ జెండర్ క్యాంపెయిన్లో ఏమంటే మహిళలకి ఎటువంటి వ్యతిరేకమైన అంటే మహిళల మీద ఎటువంటి అత్యాచారం కానీ, చైల్డ్ లేబర్ కానీ, బాల్య వివాహాలు కానీ ఇలాంటివి ఉంటే మనం వాటిని వ్యతిరేకిస్తూ ఈ నెల రోజులు అందరికీ అవగాహన కల్పిస్తూ ఇలా చిన్న చిన్న ర్యాలీలు, సదస్సులు చేసి అందరికీ అవగాహన కల్పించాలి. బాల్య వివాహాలు చేయకూడదు, చేస్తే ఏం నష్టాలు, తర్వాత చిన్నపిల్లల్ని స్కూల్కి పంపించకుండా బళ్ళకి ఆపేసి పనులకు పంపించడం వల్ల వాళ్ళు ఏం నష్టపోతారు, ఇవన్నీ అందరికీ అవగాహన కల్పించాలి. అందరూ చదివిపిస్తూ ఉంటారు, అందరూ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు కూడా చిన్నపిల్లల్లోనే పెళ్ళిళ్ళు చేసేస్తారు. కొంతమంది మంచి సంబంధం వచ్చిందనో లేకపోతే ఇంకోటి అనుకొని చేసేస్తాను. కొంతమంది పిల్లలు కాలేజీల్లోనే ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం, చిన్న వయసులో స్కూల్ లైఫ్లో కూడా చేసుకుంటున్నారు. ఇలాంటివి జరగకుండా అరికట్టాలంటే వాటి మీద వాళ్ళ పిల్లలకు చిన్నప్పటి నుంచి అవగాహన కల్పించాలి. స్కూల్కి వెళ్తే ఎట్లున్నారు, స్కూల్లో ఏం మాట్లాడినారు, స్కూల్లో టీచర్స్ ఏం చేస్తున్నారు, గుడ్ టచ్ అంటే ఏమి, బ్యాడ్ టచ్ అంటే ఏమి, పిల్లలకు టాయిలెట్స్ బాగుండాయా, ఇలాంటివన్నీ మహిళలకు సంబంధించిన అన్ని విషయాలు, వాళ్ళు శానిటరీ ప్యాడ్స్ వాడుతున్నారా, వాళ్ళకి బాత్రూమ్స్ అవైలబిలిటీ ఉన్నాయా, మహిళలకు సంబంధించిన ఏ ఇబ్బంది అయినా మనం వ్యతిరేకిస్తూ అవగాహన కల్పిస్తూ ఈ నెల రోజులు మన సంఘాల్లో కూడా వీటి గురించి మాట్లాడాలి.